ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఐన్స్టీన్ గారు అన్నట్టు ఒక చేపని మనం ఆకాశంలో ఎగరనివ్వలేము. కరెక్ట్. And a bird cannot swim underwater. Very true. And if you force a fish to fly, it will turn out to be useless and it will think it is useless. Correct. So అలాగా ఇంకా కొంతమంది పేరెంట్స్కి మావాడు ఐఐటి కావాలి, మావాడు ఐఐటిలో జాయిన్ అవ్వాలి, మా అమ్మాయి మెడిసిన్ చేయాలి, మేము డాక్టర్స్ వాళ్ళు కూడా అదే చేయాలి, మా తర్వాత నర్సింగ్ ద హాస్పిటల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ప్రొఫెషన్ వాళ్ళు చూసుకోవాలి. సో ఈ పిచ్చి ఈ వెర్రి ఇంకా సంఘంలో ఉందండి. సైకలాజికలీ స్పీకింగ్, సపోజ్ పేరెంట్స్ సక్సెస్ఫుల్ అవుతే మామూలుగా ఆ వాసన కొంచెం పిల్లలకు కూడా రుద్దుతుంది అనమాట. సో చిల్డ్రన్ ఆల్సో సీ దేర్ పేరెంట్స్ అండ్ దే గెట్ టర్న్ టు బి సక్సెస్ఫుల్. అందులో ఇదేం లేదు. బట్ ద స్కిల్స్, the all-round skills that they are developing is very less in day schools. ఈ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని చూసి సక్సెస్ఫుల్ అవ్వచ్చు, అవుతారు కూడాను. బట్ how will they face life? How will they face competition? How will they face peers? How will they కుట్రలు, కుతంత్రాలు or whatever chaos that life throws on you, అది ఎదిరించడానికి రెసిడెన్షియల్ స్కూల్ టైప్ ఆఫ్ విద్య చాలా అవసరము. అక్కడే తేడా వస్తుందండి. యూ స్పీక్ టు ఎనీ వన్ ఆఫ్ అవర్ అలమ్నై ఆర్ అలమ్నా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు అందరూ, దే ఆర్ ఆల్ నాట్ ఓన్లీ సక్సెస్ఫుల్, దే సే the values that the school taught them, the life skills that the school taught them is making them ahead of others. They're able to beat the competition within their own organizations. They're able to move ahead fast because they were taught all that in school. ఒక్కసారి జీవితంలో వాడు సక్సెస్ చిన్నప్పుడు టేస్ట్ చేశారంటే ఇట్స్ లైక్ అ టైగర్ టేస్టింగ్ బ్లడ్, మళ్ళీ వదిలిపెట్టదు. ఈ రోజుల్లో పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఆ సక్సెస్ ఎంతమంది టేస్ట్ చేస్తున్నారండి?